దేశీయ స్టాక్ మార్కెట్ నేడు లాభాలతో మొదలైంది. కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్లోని సంకేతాలతో ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. నిఫ్టీ 25,000 మార్కును దాటింది. నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టే లాభాల్లో నిలిచింది. సెన్సెక్స్ 639 పాయింట్లు పుంజుకొని 82,360 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 195 పాయింట్లు ఎగబాకి 25,048 దగ్గర కొనసాగుతుంది. డాలర్లతో పోలిస్తే రూపాయి 44 పైసలు పెరిగి 85.01 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో M&M, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ఎటర్నల్, సిప్లా స్టాక్ నష్టాల్లో ట్రేడింగ్లను మొదలుపెట్టాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ అనిష. ఓవరాల్ గా వీక్ స్టార్టింగ్ అయితే మార్కెట్ మంచి పాజిటివ్ మూడ్ తోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. అంటే గ్లోబల్ క్యూస్ ఒకటి మనకు బాగా సహకరించినాయని చెప్పాలి. అండ్ లోకల్ క్యూస్ కూడా కొంచెం Q4 రిజల్ట్స్ అనేది కొంచెం పాజిటివ్ మోడ్ లో ఉండడం వల్ల మార్కెట్ అయితే స్టార్ట్ అవడం గ్యాప్ అప్ తోనే స్టార్ట్ అవడం జరిగింది మార్కెట్. అండ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఇంచుమించు 600 పాయింట్లు అయితే మార్కెట్ అప్ అవ్వడం జరిగింది. సో ఈ నిఫ్టీ చూసుకుంటే 25,000 మార్క్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. యాక్చువల్ గా ప్రజెంట్ ఓవరాల్ గా నిఫ్టీ చూసుకుంటే ప్రజెంట్ ఓపెన్ చూసుకుంటే 24,919 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 25,079 దగ్గర అయితే హై రీచ్ అయింది. అండ్ లో చూసుకుంటే 29,900. ప్రజెంట్ 124 పాయింట్లు పెరిగి 24,976, అంటే ఇంచుమించు 25,000, అంటే ఇంతకుముందు 25,000 మార్క్ రీచ్ అయ్యి మళ్ళీ కొంచెం గ్యాప్ డౌన్ అయింది, కొంచెం బ్యాకప్ అయిందని చెప్పాలి. అండ్ తర్వాత సెన్సెక్స్ చూసుకున్నా ఇంచుమించు ప్రజెంట్ ఇప్పుడు 429 పాయింట్లు అప్ అయిపోయి 82,150 దగ్గర అయితే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా మార్కెట్లు అయితే మంచి పాజిటివ్ మూడ్ లోనే ఉన్నాయని చెప్పాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా ఒక 53 పాయింట్లు పెరగడం జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా ఇంచుమించు 1% అయితే పెరగడం జరిగింది. ముఖ్యంగా కారణాలు మనం చూసుకున్నట్టయితే పాజిటివ్ అంటే Q4 రిజల్ట్స్ పాజిటివ్ గా రావడం అనేది కొంచెం బాగా కలిసి వచ్చే అంశాలు. అండ్ గ్లోబల్ క్యూస్ వైజ్ చూసుకుంటే ఫ్రైడే రోజు మార్కెట్లు యుఎస్ మార్కెట్లు అయితే నష్టాల్లోనే క్లోజ్ అవడం జరిగింది. అండ్ ఏషియన్ మార్కెట్లు అయితే కొంచెం మిక్స్డ్ గా చూపిస్తుంది, ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే యుఎస్ ట్రంప్ EU పైన వేసిన సుంకాలను 50% అయితే వేయడం జరిగింది. దానిని ప్రజెంట్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది, పాజ్ చేయడం జరిగింది. యాక్చువల్ గా June 1 నుంచి కొత్త టారిఫ్ రావాలి EUకి, కానీ ట్రంప్ ప్రజెంట్ అయితే ట్రేడ్ టాక్స్ నడుస్తున్న సమయంలో అయితే దాన్ని July 9th వరకు అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ముఖ్యంగా మాన్సూన్ వస్తుంది ఇప్పుడు మారడంతో మన ఇండియా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇన్వెస్టర్లు వ్యవసాయ ఆధారిత వాటిపైన ఇన్వెస్ట్ చేయడం, సెక్టార్స్ పైన ఇన్వెస్ట్ చేయడం కూడా అవి కూడా కలిసి వచ్చిన అంశాలు. ఫర్టిలైజర్ సంబంధించిన వాటిపైన అండ్ 2-వీలర్ అండ్ ట్రాక్టర్ సంబంధించిన కంపెనీ షేర్లను కొనడం కొంచెం మార్కెట్ ని కూడా పాజిటివ్ సైడ్ తీసుకొచ్చిందని చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకోటి చెప్పాలంటే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం గారు వెల్లడించారు. అంటే నీతి ఆయోగ్ సంబంధించిన 10వ మీటింగ్ జరిగింది. దానికి సంబంధించిన మీటింగ్ లో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పింది. గణాంకాల ప్రకారం అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మన దేశమే ఉందని నీతి ఆయోగ్ పాలక మండలి 10వ సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ చెప్పారు. ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో మన భారత్ అయితే అన్ని రకాలుగా అందరికీ మార్గదర్శకంగా ఉందని, పెట్టుబడులకు గమ్యస్థానంగా మన దేశం అందరి దృష్టి మళ్లిస్తుందని అయితే ఆయన పేర్కొనడం జరిగింది. ప్రస్తుత ధోరణి చూస్తే 2-3 ఏళ్లలో జర్మనీని కూడా అధిగమించి మన దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించొచ్చని అయితే ఆయన BVR సుబ్రహ్మణ్యం వెల్లడించడం జరిగింది. సో ఇది కూడా మార్కెట్ కి అయితే మంచి పాజిటివ్ బూస్ట్ ఇచ్చింది. FIIల ఇన్వెస్టర్లకు కూడా
ఇది మన వైపు ఇన్వెస్టర్లు మన వైపు ఎక్కువ ఆలోచించడానికి ఆస్కారం ఉంది. మార్కెట్ అయితే మంచి ఈ నీతి ఆయోగ్ సంబంధించి CEO సుబ్రహ్మణ్యం చేసిన స్టేట్మెంట్ ఇండియన్ మార్కెట్ కి అయితే మరీ ఇంకా బలోపేతం చేసిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో అమెరికా ఉంది అండ్ చైనా సెకండ్ ప్లేస్, జర్మనీ థర్డ్ ప్లేస్ లో భారత్ ఉంది. యాక్చువల్ గా జపాన్ ఉండాలి కానీ దాన్ని అధిగమించేసి భారత్ రావడం అనేది రైట్ రవి ప్రసాద్. దేశీయ స్టాక్ మార్కెట్ నేడు లాభాలతో మొదలైంది. కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతర్జాతీయ మార్కెట్లోని సంకేతాలతో ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. నిఫ్టీ 25,000 మార్కును దాటింది. నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో అంచనా తగ్గట్టే లాభాల్లో నిలిచింది. సెన్సెక్స్ 639 పాయింట్లు పుంజుకొని 82,360 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 195 పాయింట్లు ఎగబాకి 25,048 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి 44 పైసలు పెరిగి 85.01 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో M&M, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, టెక్ మహీంద్రా, NTPC షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ఎటర్నల్, సిప్లా స్టాక్ నష్టాల్లో ట్రేడ్ను మొదలుపెట్టాయి. ఆసియా మార్కెట్ మిశ్రమంగా కదలాడుతున్నాయి.